దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, వి మీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారంలోని సిఎస్ బ్రదర్స్లో ఉన్నాము. ఈరోజు మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారిని కలవబోతున్నాము. ప్రపంచం మెచ్చిన సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ గారు అగ్గిపెట్టెల్లో పట్టు చీర నేసి ఈ ప్రపంచానికి అందిస్తున్న తీరును, వైనాన్ని తెలుసుకోవడానికి ఈరోజు సిఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్కి ఆయనను పిలిపించుకొని అగ్గిపెట్టెలో పట్టు చీర ఎలా నేస్తారు, బంగారు చీర ఎలా నేస్తారని తెలుసుకొని ఆయనకి అద్భుతమైన పట్టు శాల్వతో సన్మానం చేశారు. ఈ చేనేత కార్మికుడి గొప్పతనాన్ని తెలుసుకుందుకు ఈరోజు సిఎస్ బ్రదర్స్కి తీసుకొచ్చారు. నిజంగా నల్లా విజయ్ కుమార్ గారి గొప్పతనం ఏంటి, ప్రత్యేకత ఏంటి, చేనేత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిసేలా అగ్గిపెట్టెలో చీర నేసి ప్రపంచంలోని అనేక దేశాలకి, అనేక మందికి, మహిళలకు అందజేస్తున్నారు. నల్లా విజయ్ గారి గొప్పతనాన్ని మనం సిఎస్ బ్రదర్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా పేరు పాషిగంటి మల్లేష్, సిఎస్ బ్రదర్స్ అధినేత. నేను నల్ల విజయాన్నను కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. కుల బాంధవుడు, ప్రపంచానికే ఒక పద్మశాలి కులానికి ఒక పేరు తెచ్చిండు. ఇలాంటి వ్యక్తిని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈరోజు కలవడం అనేది చాలా సంతోషం నాకు. నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మన కులంలో ఉండడం మనకు గర్వకారణం, మన కులానికి. అందు గురించి ఒకసారి కలుద్దాం అనే ఉద్దేశంతో ఈరోజు పిలిపించడం జరిగింది. ఆయన నైపుణ్యత ఏంటంటే అగ్గిపెట్టెలో చీర నేయడం అనేది అది మామూలు విషయం కాదు. అదొక కళ. దాన్ని అంటే ఆ పూర్వజన్మ సుకృతం ఆయనకు కూడా, అది దేవుడిచ్చిన కళ. అది ఆ దేవుడిచ్చిన ఆశీర్వాదంతో ఆయన చేయగలిగిండు. కానీ రియల్లీ గ్రేట్. అలాంటి అంటే వ్యక్తి చేయడం, ఇట్లాంటి వ్యక్తిని నేను కలవడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో విజయాలు సాధించుకుంటూ ఆయన ముందుకు పోవాలి. ఆయనకు అన్ని రకాలుగా గవర్నమెంట్ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా.